Hello friends, welcome to the BabuTech updates. హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెళ్ళేటప్పుడు లైక్ చేయండి. టుడే జాబ్ అప్డేట్ ఈస్ ఇండియా మార్ట్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఫ్రెషర్ ఫర్ ఎగ్జిక్యూటివ్. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఓకే, ఇండియా మార్ట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్ ఫర్ ఎగ్జిక్యూటివ్ రోల్ ఫర్ BE BTech గ్రాడ్యుయేట్స్ అండ్ ఎనీ బ్యాచ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్. అంటే BE BTech కాకుండా ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ద డీటెయిల్డ్ కంపెనీ ఎలిజిబిలిటీ అండ్ అప్లికేషన్ డీటెయిల్స్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చారనమాట. ఆ ఇండియన్ మార్ట్ గురించి కానీ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ రోలు అండ్ ఫుల్ టైం ఉంటుంది. అండ్ ఈ వర్క్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీ. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ టు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి, చదువుకోండి. అండ్ ఇది వచ్చేసి అప్లై లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి జాబ్ సమ్మరీ గురించి కూడా మీరు చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ BE BTech ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పాను కదా. ఓకే, డన్. నెక్స్ట్ స్కిల్స్ వచ్చేసి క్యాటలాగ్ క్రియేషను, కంటెంట్ రైటింగ్, క్యాటలాగింగ్ డెవలప్మెంట్, ఈ స్కిల్స్ ఉండాలా. అండ్ యాన్యువల్ శాలరీ కూడా బాగానే ఉంది, 2 lakhs నుంచి 3 lakhs వరకు ఉంది. అండ్ దీనికి కావాల్సిన నాలెడ్జ్ వచ్చేసి మీకు అండర్స్టాండింగ్ బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ గురించి తెలిసి ఉండాలా. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ న్యూమరసీ గురించి మీకు అవగాహన ఉండాలా. అండ్ వచ్చేసి ఇంకా మీకు వచ్చేసి డెప్త్ కంప్యూటర్ అనాలిసిస్ గురించి కూడా తెలిసి ఉండాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్, మీరు వినగలిగే యొక్క స్కిల్స్ కూడా బాగానే ఉండాలా. అండ్ అనలిటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ కూడా మళ్ళీ మీరు చేయాల్సి వస్తుంది. ఇండియన్ మార్ట్ గురించి మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, చదువుకోవచ్చు. ఓకే, తర్వాత ఈ అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక లింక్ ఒకటి ఓపెన్ అవుతుంది, సైట్. ఇక్కడ వచ్చేసి మీరు డ్రాగ్ ఫైల్స్ హియర్ టు క్లిక్ టు అప్లోడ్ అంది కదా. ఇక్కడ ఒక రెజ్యూమేని మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఫుల్ నేమ్ అండ్ సిటీ, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇవి ఇచ్చి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అది వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెజ్యూమేలో ఉండే డీటెయిల్స్ మీకు ఉంటాయి కదా, అవి ఇక్కడ ఏమైనా లింక్స్ ఉంటే కన్నా మీ యొక్క లింక్డ్ఇన్ కానీ నౌకరీ లింక్స్ కానీ ఇలా లింక్స్ మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కన్నా మీరు ఇక్కడ ఇయర్స్, మంత్స్ అనేవి ఇవ్వచ్చు. కరెంట్ కంపెనీ మీరు ఏమైనా ప్రస్తుతం కంపెనీలో వర్క్ చేస్తున్నారా, ఆ కంపెనీ నేము, డిజిగ్నేషను అండ్ శాలరీ ఎంత. ఓకే, ఇవి మీరు ఇవ్వండి. అండ్ డేస్ ఆఫ్ జాయిన్, మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు, ఒకవేళ ఇది మీకు వచ్చేకనే ఎప్పుడు జాయిన్ అవుతారు, ఇమీడియట్గా జాయిన్ అవుతారా. అండ్ నెక్స్ట్ వచ్చి 15 days ఆర్ 1 month ఇలా మీరు టైం మెన్షన్ చేయొచ్చు. అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ మంత్, పర్సంటేజ్ మీరు అంటే మీ మార్క్స్ కానీ పర్సంటేజ్ పరంగా మీరు ఇవ్వచ్చు. గ్రాడ్యుయేషన్ ఇయర్ ఎప్పుడు పూర్తయింది, అవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టగానే మీకు అప్లికేషన్ వచ్చేసి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. ఇది అప్లై చేసిన వాళ్ళు వచ్చేసి నాకు కింద కామెంట్స్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ బాబు. ఆల్వేస్ వెల్కమ్ టు BabuTech updates.